హాయ్ కేబీసీ అండ్ నూనెక్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్, నేను వర్మ అండి. నిన్న మీరు అప్డేట్ టోటల్గా అబ్జర్వ్ చేసి ఉంటారు. అందులో మీరు కొంచెం స్పెషల్ అర్థం చేసుకోండి. మెయిల్ ఐడి కింద పాస్వర్డ్ అనేది ఉన్నది కదా, చాలామంది మీ మెయిల్ పాస్వర్డ్ కొడుతున్నారు, కానీ అది కరెక్ట్ కాదు. ఏదైతే మీరు 6 డిజిట్ పాస్వర్డ్ ఇచ్చారో ఆ 6 డిజిట్ పాస్వర్డ్ మాత్రమే అక్కడ కొట్టండి. ఎందుకనండి అంటే వాళ్ళు ఇచ్చింది ఏంటంటే ఆల్రెడీ మీరు యాప్ ఓపెన్ చేసేటప్పుడు ఏదైతే 6 డిజిట్ పాస్వర్డ్ మీరు ఇచ్చారో అదే పాస్వర్డ్ ఆ మెయిల్కి మీరు ఇవ్వాలి, ఓపెన్ అయిపోతుంది. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. 100% మీరు అబ్జర్వ్ చేయండి అదొక్కసారి. ఏదైతే మీరు 6 డిజిట్ పాస్వర్డ్ ఇచ్చారో క్లోజ్ యాప్ తర్వాత మీరు ఓపెన్ యాప్లోని ఏదైతే 6 డిజిట్ పాస్వర్డ్ ఇచ్చారో ఆ పాస్వర్డ్ మాత్రమే అక్కడ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, అంతే అప్డేటు. తర్వాత సబ్స్క్రైబ్ నవ్వు అనేది తీసేసి ఎంఎన్సి స్టేకింగ్ అని ఎందుకు పెట్టారంటే ఇది మనకి ఈ 12 డిజిట్ పాస్వర్డ్ అనేది రావడం లేదు, రాదు కూడా ఇకపైన. ఎందుకనంటే మనకు కొన్ని ఎఫ్ఐయు గైడ్లైన్స్ వచ్చాయి. ఆ గైడ్లైన్స్ ప్రకారం మనకి ఇది అప్డేట్ వచ్చింది. కేవలం అందరూ అబ్జర్వ్ చేయండి. ఎఫ్ఐయు గైడ్లైన్స్ ప్రకారం ఈ అప్డేట్ ఎలాగొచ్చిందనంటే అన్ని ఎక్స్చేంజ్ల లాగే, ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ లాగే కొన్ని క్వాలిటీస్ మెయింటైన్ చేయమని చెప్పారు. అటువంటి మెయింటైన్ చేసిన దాంట్లో 12 డిజిట్ వ్యాలిడ్ పాస్వర్డ్ తీసేసి ఎక్స్చేంజ్ పాస్వర్డ్ అనేది డైరెక్ట్గా పెట్టడం జరిగింది. అది కాకుండా మీరు ఇంకోటి ఏంటంటే సబ్స్క్రైబ్ నవ్వర్ అనేది ఒక బిజినెస్ వర్డ్ కాబట్టి దాన్ని తీసేసి ఎలాగ మనకు 10 లక్షల మంది పీపుల్కి ఎంఎన్సీ ఇవ్వడానికి రెడీ అయ్యారు కాబట్టి దాన్ని స్టేక్ ఎంఎన్సీ అని చెప్పి పెడితే ఎవ్రీ మంత్ ఒకటి వస్తుంది. అందుకని చెప్పేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకునేది ఏదైతే ఉందో అది స్టేక్ ఎంఎన్సీ కింద మారింది. అంతకుమించి ఏ అప్డేటు లేదు. ఇది కేవలం ఎఫ్ఐయు గైడ్లైన్స్ ప్రకారం మనకు వచ్చిన అప్డేట్. తర్వాత ఇవన్నీ మనకి ఏంటంటే వీళ్ళు రిడీమ్ కాయిన్స్ ఈ స్టేక్డ్ కమిషన్స్ అన్నీ వచ్చేస్తాయి 1 or 2 డేస్లో. ఎవ్వరికీ రాలేదు, మీరు వర్రీ అవ్వకండి. అవి 100% అన్నీ క్లియర్ అయిపోతాయి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత ఇంకొక పాయింట్ మన కేబీసీ గురించి మీకు చెప్పాలి. ఈరోజు క్రిప్టో పరిస్థితి ఎలాగుందని అనేసి అంటే $127,000 వెళ్ళిన బీటీసీ కాయిన్ అంటే బిట్ కాయిన్ ఇవాళ ఎంత వచ్చిందండి? 93,000 94,000కి దిగిపోయింది. అన్నీ మొత్తం టోటల్గా అలాగే ఉన్నాయి. బాగా తగ్గాయి, కొంచెం పెరుగుతున్నాయి, అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. కానీ కేబీసీ స్టేబుల్గానే ఉంది. స్టేబుల్ కాయిన్ అంటే ఇది మీనింగ్. మనకి ప్రతి మీనింగు మీరు అర్థం చేసుకోకండి. ఏది కూడా మనది అలాగే ఉంది. మన పరుగు స్టార్ట్ అయింది. మీరు అబ్జర్వ్ చేసి వాళ్ళ బిట్ మార్ట్లో చూడండి మన పరుగు ఎంతవరకు వచ్చిందని అనేది మీకు ఇవాళ అర్థమవుతుంది. మూన్ సిటీ అదే మూనెక్స్ కమ్యూనిటీ ఏడ్ చేస్తున్నారు, ఏడ్ ప్లాన్ చేస్తున్నారు అన్నీ మనకు తెలుసు. కాబట్టి కేబీసీ అనేది హోల్డ్ చేసుకున్న ప్రతి ఒక్కడూ అదృష్టవంతుడే. మీరు ఎవరిని బలవంతపరచే అవసరం లేదు. కాయిన్ ఎవరి దగ్గర ఉంటే ఫైనల్గా ఆస్తి అనేది ఎవరి దగ్గర ఉన్నదో వాళ్ళే కోటీశ్వర్లు. ఏదైనా అది క్రిప్టో అయినా, బంగారం అయినా, భూమి అయినా, క్యాష్ అయినా, ఏదైనా సరే మన దగ్గర ఉన్నంత వరకే మన ఆస్తి. మనం అమ్ముకున్నామా చాలా లాస్ అవుతాం. అంటే అవసరానికి అమ్ముకోవద్దని కాదు, ఆస్తి ఎప్పుడైనా అమ్ముకోవచ్చు, కానీ అవసరానికి మించి అమ్మొద్దు. ఓకే ఫ్రెండ్స్, 100% కేబీసీ ఎంఎన్సీ మన ఆస్తి. కేబీసీ ఫస్ట్ ప్రయారిటీ, మన తాలూకా ఆస్తి. 100% కేబీసీకి చాలా ప్లాన్లు ఉన్నాయి. ఇంటర్నేషనల్గా దాన్ని ఎలా తీసుకెళ్తారనేది వాళ్ళకి 100% మూనెక్స్ కమ్యూనిటీ వాళ్ళకి పెద్దగా ప్లాన్స్ ఉన్నాయి. ఆ ప్లాన్స్ రేపు పొద్దున్న బ్యాంకాక్లో డైరెక్ట్గా వచ్చిన వాళ్ళు అనుభవిస్తారు. అక్కడి నుంచి లైవ్ చూసిన వాళ్ళు కూడా. మన కేబీసీ భారతదేశం గర్వంగా తలెత్తుకునే రోజు త్వరలోనే ఉంది ఫ్రెండ్స్. 100% ఆలకించండి. కేబీసీ మన భవిష్యత్తు, ఎంఎన్సీ మన భవిష్యత్తు, మూనెక్స్ ఎక్స్చేంజ్ మన భవిష్యత్తు. ఓకే ఫ్రెండ్స్, 100% మన కమ్యూనిటీ అనేది స్ట్రాంగ్గా ఉండండి. 100% ఎటువంటి ప్రలోభాలకి మనం లొంగవలసిన అవసరం లేదు. ఎందుకంటే మీరు కష్టపడుతున్నారు, మీరు సంపాదించుకుంటున్నారు. మేము చేసేది ఏమీ లేదు. మీరు ఎంత కష్టపడుతుంటే అంత సంపాదించుకుంటున్నారు. దాంట్లో ఎవరి ప్రమేయం ఉండదు. ఆ రోజు రాత్రి మీరు అమ్ముకోవచ్చు, ఏ నిమిషాన్నైనా అమ్ముకోవచ్చు. మీరు వచ్చిన ప్రతి డాలరు కూడా మీ ఆస్తి కింద మీరు ఏ నిమిషాన్నైనా మీరు అమ్ముకునేటట్టు ఉంది. మనకి 0% లైబిలిటీతోనే ప్రపంచంలో ఇటువంటి ప్లాన్ కూడా ఎటువంటిది కూడా లేదు. 100% మనం అందరూ కోటీశ్వర్లమే. 100% పక్కా. థ్యాంక్ యూ వెరీ మచ్.